షేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ పరిధి బాగమీర్లోని జీవీఐడ్స్లో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి ఆర్థిక సాయంతో సిఎస్ఆర్ ఫండ్ 15,35,000 రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను, పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆటో విడుపు పరికరాలను కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి రంగారావు, నార్నే శ్రీనివాసరావు, భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రామ్మోహన్ రావు, భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ డైరెక్టర్ కమర్షియల్ శ్రీమతి ధనుతతో కలిసి ఎమ్మెల్యే ఎర్కపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ జీవీఐడ్స్లో ఓపెన్ జిమ్ ఏర్పాటుకు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ముందుకు రావడం అభినందించదగ్గ విషయమన్నారు. ఓపెన్ జిమ్ ద్వారా ఉదయం సాయంత్రం వాకింగ్కి వచ్చే పిల్లలు, పెద్దలు, వృద్ధులు జిమ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలియజేశారు. ప్రతి ఒక్కరూ విధిగా వ్యాయామాలు చేయడం ఎంతో అవసరమని, ఆరోగ్యం బాగుంటే మనిషి ఏదైనా సాధించగలని, ఆరోగ్యమే మహాభాగ్యమని ఎమ్మెల్యే ఎర్కపూడి గాంధీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి, మాధవరం రంగారావు, నాయనేని చంద్రకాంతరావు, రామచందర్, హర్నాథ్, ఎండి ఇబ్రాహిం, అల్లం మహేష్, లింగయ్య, నర్సయ్య, క్రాంతి, జగదీషు, రాధాబాయి, భారతమ్మ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భాగ్యనగర్ గ్యాస్ కంపెనీ నుంచి రామ్మోహన్ గారు డైరెక్టర్ గారు 30 లక్షల రూపాయలు 2 జిమ్లకి స్పాన్సర్ చేసి మెయింటెనెన్స్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మెయింటైన్ చేస్తాం అని ముందుకొచ్చి మనకి సహకరించినందుకు ఈ అపార్ట్మెంట్ వాసుల తరఫున, ప్రభుత్వం తరఫున, అందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు మీకు ప్రత్యేకంగా చెప్పాలి. అలాగే స్థానిక కార్పొరేటర్ రోజా గారు, హైదరాబాద్ కార్పొరేటర్ నారాయణ శ్రీనివాసరావు గారు, రామారావు గారు, చంద్రకాంత్ గారు, అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు, అలాగే కాలనీ హరి గారు, అలాగే కాలనీ కమిటీ సభ్యులు వెంకటరెడ్డి గారు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా సోదరులు పెద్దలందరికీ నమస్కారం. ఆరోగ్యం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా గతంలో ప్రతి పార్కులను ఒక్కొక్క డివిజన్కి 2 జిమ్లు ఇచ్చాం. బాగా వాడుతున్నారు కాలనీల ప్రజానికం, పెద్దలు, పిల్లలు కూడా. ఇప్పుడే రామ్మోహన్ గారి సమక్షంలో ఆవిడ చేసిన హైదరాబాద్ జిమ్ ఓపెన్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. ఆవిడ జిమ్ చేశారు. అంటే ఆరోగ్యం మీద ఎంత అవేర్నెస్ అవసరమో మీ అందరికీ తెలుసు. కరోనా వచ్చినాక ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం, ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. కాబట్టి 3 సార్లు శాసనసభ్యుడిగా ఆశీర్వదించిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కాన్స్టిట్యూన్సీకి ఏ కాన్స్టిట్యూన్సీ పోటీ కాదు అనే ఉద్దేశంతో గాంధీ టార్గెట్ ఏంటంటే నిధులు, అభివృద్ధి. రెండోదిగా నేను చూడను. నా ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే నా టార్గెట్, తప్పించి రెండో టార్గెట్ లేదు. అదేవిధంగా రామ్మోహన్ గారిని, డైరెక్టర్ గారిని,
రిక్వెస్ట్ చేయటం, సిఎస్ఆర్ ఫండ్ మాకు డబ్బులు ఇస్తామంటే ₹1 ఎవరికి ఇవ్వద్దు. మీ ఆర్గనైజేషన్తో చక్కగా స్పెసిఫికేషన్స్ ప్రకారం మీరే చేయండి. ₹1 కూడా మిస్యూజ్ కాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి చక్కగా టైల్స్, కాంక్రీటింగ్, ఎక్విప్మెంట్ కూడా క్వాలిటీ ఎక్విప్మెంట్. మళ్ళీ ఇప్పుడు ఎక్విప్మెంట్లో ఏమి రిపేర్ వచ్చినా కూడా సప్లై చేసిన అతన్నే మెయింటైన్ చేయాలని రామోహన్ గారు, కలెక్టర్ గారు కండిషన్ పెట్టి మనకి సప్లై చేయడం అనేది జరిగింది. అదొక మంచి పరిణామం. అలాగే అందరూ వాడుకోవాలి. వివేకానంద కాలనీలో పెట్టాం, 4 షిఫ్ట్లు రన్ అవుతాయి. పెద్దలు పిల్లలు 4 షిఫ్ట్లు రన్ అవుతాయి. ఒత్తిడి పెరిగిపోయింది అంటే హెల్త్ మీద ఎంత అవేర్నెస్ పెరిగింది. మాకు కావాలి